అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ లోకి అద్దరిపోయే రెసిపీ అన్నమాట. సో దీంట్లో మనం ఎలాంటి డీప్ ఫ్రైస్ అది లేకుండానే చక్కగా నోటికి రుచిగా ఉండే ఈ స్నాక్ ఐటమ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి రెసిపీ మీ వరకు వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. మీలో ఎంతమందికి టమాటో బజ్జీ అంటే ఇష్టం? ఇది ఆంధ్రాలోనే ఎక్కువగా దొరుకుతుంటుంది. అక్కడ కూడా అందరి దగ్గర తినలేమన్నమాట. సో ఈ టమాటో బజ్జీ కోసం ఎలాంటి డీప్ ఫ్రైస్ లేకుండా నేను సింపుల్గా ఈ వీడియోలో చూపించబోతున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, లెమన్, కొత్తిమీర, క్యారెట్. నేను 5 టమాటోస్ తీసుకున్నాను. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఎక్స్ట్రా అన్నట్టు తీసుకున్నా. 5 టమాటోస్, ఒక బౌల్కి మరమరాలు, ఒక బౌల్కి కార్న్ ఫ్లేక్స్. సో కార్న్ ఫ్లేక్స్ నేను ఆయిల్లో ఫ్రై చేసినవే, బట్ అందులో ఎక్కువ ఆయిల్ ఉండదు. అలాగే ఒక 2-3 స్పూన్స్కి పల్లీలు ఫ్రై చేసుకుని పొట్టు తీసేసినవి. ఇంకా స్నాక్ ఐటమ్ అంటే సాల్ట్ ఉండాలి కదా, సాల్ట్ లేకపోతే టేస్ట్ ఉండదు. సో సాల్ట్ ఒకటి, అలాగే కొంచెం కారం, ఇంకా స్పెషల్ చాట్ మసాలా. సో ఇవే ఇంగ్రీడియంట్స్. కొంచెం లాస్ట్లో ఫినిషింగ్ కోసం నెయ్యి కొంచెం, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుంది. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్స్, కొత్తిమీర, సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ కొంచెం ఏమో ఫైనల్గా ఫినిషింగ్లో వేయడానికి, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, ఒక బౌల్కి మరమరాలు, అలాగే కార్న్ ఫ్లేక్స్ కూడా కొన్ని పక్కకి పెట్టాను. అవి లాస్ట్లో యూస్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ టమాటోస్ నేను రౌండ్గా ఉన్నవి తీసుకున్నా, అంటే గుంటలు బాగుంటాయి కదా అని చెప్పేసి. సో దానికోసం కడిగి పెట్టుకున్న టమాటోని ఇలా సెంటర్కి, టమాటో బజ్జీ ఏ విధంగా అయితే మనం హాఫ్ చేస్తామో అదే విధంగా హాఫ్కి కట్ చేయాలి. అలాగే అన్నీ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటోస్ మధ్యలో ఉన్న గుజ్జు ఉంది కదా, దీన్ని ఇలా స్కూప్ చేసేయండి. మీరు స్పూన్తో అయినా లేకపోతే ఇలా స్కూపర్తో అయినా దేంతో అయినా సరే మధ్యలోది అంతా కూడా గుజ్జు అంతా కూడా స్కూప్ చేసేసి మనం కార్న్ ఫ్లేక్స్ మిక్సర్ కోసం పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా దాంట్లో ఇది తీసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం తడిగానే ఉంటుందండి, పొడిగా ఉండదు. టమాటా బజ్జీకి అదే స్పెషల్. సో ఇలా తీసేసిన తర్వాత బొడ్డులు కూడా తీసేయాలి. బొడ్డు తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అంటారు కదా పెద్దవాళ్ళు. సో బొడ్డు కూడా తీసేసాను. ఇప్పుడు ఈ మిక్స్చర్లో సరిపడగా సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్కి కారం, చాట్ మసాలా కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. దీంతో పాటు లెమన్ అంటే టమాటోస్ కూడా కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి లెమన్ ఎక్కువ పిండేస్తే పుల్లగా అయిపోయి తినడానికి అంతగా సెట్ అయినట్టు అనిపించదు. సో లెమన్ జ్యూస్ వేసుకున్నప్పుడు మాత్రం ఒకసారి పులుపుని చెక్ చేసుకొని వేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు శుభ్రంగా ఉన్న చేతులతో వీటన్నిటిని బాగా మెత్తగా కలిపేయండి. అంటే టమాటోస్ కొంచెం గట్టిగా ఉన్నాయి లోపల నాకు, సో అందుకే కొంచెం ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. అలాగే మొత్తం అంతా ఇది పొడిగా ఉండేది కాదు. టమాటోస్ లో వాటర్ ఉంటుంది, లెమన్ వాటర్ ఉంటుంది, ఆనియన్స్ వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మెత్తగానే అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అయిపోతుంది. ఒకసారి ఈ టైంలో సాల్ట్ అండ్ కారం కూడా చెక్ చేసుకోండి, లెమన్ కూడా. అలాగే ఇక్కడ ఒక విషయం మర్చిపోయాను నేను చెప్పడం. ఈ టమాటో షెల్స్ లో చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు చాట్ మసాలా వేసుకుంటే తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉంటుందన్నమాట. సో నేను అది స్కిప్ అయిపోయాను, అందుకే మీకు వీడియోలో చెప్తున్నా. ఆ తర్వాత మనం తీసుకున్న ఈ మిక్స్చర్ని ఈ బౌల్లో ఫుల్గా నింపేసేయాలి. సాధారణంగా టమాటో బజ్జీ అంటే శనగపిండి యూజ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా మీరు తినేటప్పుడు సేమ్ టమాటో బజ్జీ ఆయిల్తో ఫ్రై చేసింది ఎలా ఉంటుందో శనగపిండితో
ఇది కూడా అలాగే ఉంటుంది. బట్ ఏంటంటే టమాటో పచ్చిగా ఉంటుంది కదా, దీని ఫ్లేవర్ వేరే లెవెల్ ఉంటుంది. ప్లస్ హెల్త్ కాన్షియస్ గా కూడా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మొత్తం ఇలా టమాటో షెల్స్ అన్ని కూడా నేను ఫిల్ చేసేసుకున్నాను. పెద్దగా ఏమీ మిక్సర్ మిగలేదు చూడండి. కావాలంటే ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పర్ హెడ్ 2 తింటే కడుపు నిండిపోతుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఆ చాట్ మసాలా ఫ్లేవర్తో ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇది కదరా అనిపిస్తుంది. చాలా బాగుంది. తర్వాత దీనిపైన ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే మీరు బీట్రూట్ కూడా యూజ్ చేయొచ్చు కావాలి అనుకుంటే. మొత్తం అన్నిటిలోకి ఇలా పైన గార్నిష్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నెయ్యి చాలా ఇంపార్టెంట్. కొంచెం పైన వత్తండి, లేకపోతే కిందకు వచ్చేస్తుంది కదా నెయ్యి. సో అందుకే పైన కొంచెం చిన్న గుంటలాగా చేస్తే దాంట్లో నెయ్యి వేస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పైనుంచి కరిగించుకున్న నెయ్యి వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు అసలు గెస్ట్ చేయలేరు. ఇంకా మీ దగ్గర మామిడి అల్లం, మ్యాంగో జింజర్ ఉంటుంది కదా, అది కూడా ఉంటే చాలా చిన్న పీస్ని చిన్నగా తురుముకొని వేయండి. దాని ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఫైనల్ గా ఒక చిన్న పల్లి, అలాగే ఒక చిన్న కార్న్ఫ్లేక్ తో గార్నిష్ చేసుకున్నాను. ఇదిగో మా వాడికి ఇస్తున్నాను, చూడండి వాడి రియాక్షన్. మా వాళ్ళకి బాగా నచ్చిందండి. టేస్ట్ చూసే చెప్తున్నాను, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.